హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి రసం పౌడర్. ఈ రసం పౌడర్ ఒక్కటి ఉంటే చాలు, రసం చేయడం చాలా సులభం అయిపోతుంది. పక్కా కొలతలతో రసం పౌడర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 1 కప్పు మిరియాలు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర తీసుకోవాలి. ఇందులోకి నేను 1 కప్పు ఎండిపోయిన కరివేపాకు తీసుకున్నాను. వీటన్నిటిని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని ముందుగా ఇందులోకి ధనియాలని యాడ్ చేసి 1 కప్పు లైట్గా హీట్ చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి కందిపప్పు, మిరియాలు, కరివేపాకు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 10 ఎండు మిరపకాయలను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి 5 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో చేసామంటే ఇవన్నీ మాడిపోతాయి. వీటన్నిటిని ఈ విధంగా వేయించుకున్న తర్వాత చివరిగా ఇందులో 1/2 కప్పు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఈ ప్యాన్ని మళ్ళీ హీట్ చేయని అవసరం లేదు కాబట్టి ఆ ప్యాన్ హీట్కే జీలకర్ర మొత్తాన్ని ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత వీటన్నిటిని చల్లారనివ్వాలి. ఇందులోకి నేను ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఈ ఇంగువ ఎప్పుడు వేసేది కాకుండా పచ్చళ్ళలో వేస్తారు ఈ ఇంగువని ఎక్కువగా. ఈ ఇంగువ తీసుకున్నాను నేను. ఇది కూడా ఇంగువనే. చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. ఇంగువ కూడా ఇంగువ కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేసామంటే ఇంగువ స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి చాలా తక్కువ యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేసి మొత్తాన్ని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా హీట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఈ రసం పౌడర్ మనకు 2-3 మంత్స్ వరకు ఉంటుంది. మనం ఎప్పుడు రసం చేసినప్పుడు మనం చేసిన ఈ రసం పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసామంటే రసం చాలా త్వరగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ రసం పౌడర్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.